ఇక బులెటిన్ అప్డేట్ చూస్తే చిత్తూరులో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసిన ఘనత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిదేనని గుంటూరు టీడీపీ జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రవణ్ కుమార్ అన్నారు. ఎన్నికల అనంతరం జరిగిన పరిస్థితులు చూస్తుంటే సామాన్య ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని ఆయన తెలిపారు. మాచర్లలోని సామాన్య ప్రజలు అణచివేత నుంచి బయటపడటానికి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని అభినందించారు. మహిళా ఏజెంట్పై వైసీపీ నేతలు కత్తులతో దాడి చేయడం దారుణమని శ్రవణ్ కుమార్ మండిపడ్డారు. ఇప్పటిదాకా వైఎస్ఆర్ పార్టీ నాయకులు చేస్తున్న దౌర్జన్యాలు కొంతమంది మాత్రమే అర్థం చేసుకున్నారు. డబ్బులు వేయాల్సిన అవసరం ఏమొచ్చింది? దానికి జగన్ రెడ్డి గారు కృషి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఉద్యోగస్తులకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవడానికి ఎన్ని చోట్లకు తిరగాల్సి వచ్చింది? వాళ్ళ హక్కును వినియోగించుకోవడానికి. వాళ్ళ పోస్టింగ్ ఒక చోట అయితే వాళ్ళకు ఇంకో చోట ఓటింగ్ వేసుకోవడానికి అవకాశం ఇచ్చి వాళ్ళు పోరాటం చేసుకొని ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి రిప్రజెంటేషన్ చేసుకుని మేము ఓటు వేయాలని డేటును ఎక్స్టెండ్ చేయించుకున్నారు తప్ప ప్రభుత్వం చేసింది ఏమి లేదు. ఇవన్నీ ఈ ఇన్సిడెంట్స్ అన్నింటినీ ఒకదానికి ఆలోచన చేస్తే ఖచ్చితంగా జవహర్ రెడ్డి కుట్రలో భాగస్వామిగా ఉన్నాడు. అతని ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ, కల్మినేషన్, ఎన్నికల కౌంటింగ్ సక్రమంగా జరుగుతుందని భావించట్లేదు. ఎన్నికల ప్రక్రియలో తెలుగుదేశం కూటమి, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాబోతుంది కాబట్టి రాష్ట్రంలో అల్లర్లు చేసే పరిస్థితి వైసీపీ నాయకులకు ఉంది. అల్లర్లను జవహర్ రెడ్డి గారు కట్టడి చేయలేడు. ఎందుకంటే ఆయన ప్రోత్సాహం కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇన్ని చేసిన వాడు చేష్టలుడికి చూస్తా ఊరుకుంటే వైసీపీ గూండాలు దౌర్జన్యం చేయబోతే అడ్డుకోకపోతే ఎలా జరుగుతుంది? కాబట్టి మేము రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, ప్రజలు ప్రజాస్వామ్యం వైపు ఉన్న అంశాల దృష్ట్యా, సామాన్య ప్రజలే పోరాటం చేస్తుంటే ఇటువంటి వ్యక్తుల యొక్క చర్యల వల్ల ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవబోతుంది. కాబట్టి ఖచ్చితంగా జవహర్ రెడ్డి గారిని సిఎస్ పోస్ట్ నుంచి తప్పించాలి, కౌంటింగ్ లోపు తప్పించాలని మేము విజ్ఞప్తి చేస్తాం.